నేను వచ్చేసి ఆఫ్రికా జిబోటి అనే దేశంలో ఉన్నాను. ఈ దేశంలో ట్రాన్స్పోర్టేషన్ చాలా ఖర్చు ఎక్కువ అండి. మనకి అక్కడ గ్రీన్ కలర్లో ఉన్నాయి కనపడుతున్నాయి కదా, ఆ ట్యాక్సీలు అన్నీ కూడా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళడానికి మినిమం 250 రూపాయల నుంచి 500, ఇంకా కొంచెం దూరం ఉందనుకోండి 750, 1000 రూపాయలు కూడా తీసుకుంటారు. కాబట్టి ఈ దేశం వస్తే యాక్చువల్గా జిబోటి దేశంలో చాలా పేదరికం ఉందండి. వాళ్ళందరి కోసం కూడా లోకల్ ట్రాన్స్పోర్టేషన్ ఒకటి ఉంది. ఒక మన టాటా మ్యాజిక్ లాంటి వ్యాన్లు వేసుకొని తిరుగుతారు. కాసేపట్లో ఇట్లా ఈ రోడ్లో ఉన్నా కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి నేను 2 కిలోమీటర్లు వెళ్ళాలి స్ట్రైట్గా. ఒక వ్యాన్ వస్తుంది, చేయి చూపించి ఆపుదాం, చూద్దాం. ట్యాక్సీ ఆపకపోయినా ఆపుతాడు. నో 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 మన వెహికల్ ఇంకా రాలా, కాసేపు వెయిట్ చేయాలండి, తప్పదు తక్కువ రేట్లో వెళ్ళాలంటే. చాలాసేపటికి ఒకటైతే వచ్చింది, దొరికింది. ఇలా ఆపడమే, చేయి చూపించి ఎక్కేసాడమే. డబ్బులు దిగేటప్పుడు ఇచ్చేస్తే సరిపోయింది. ఈ బండిలో అండి, ఈ జిబోటి సిటీలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళినా మన డబ్బుల్లో 25 రూపాయలు మాత్రమే. అదే కారులో చెప్పా కదా చాలా రేట్ ఎక్కువ. అది కూడా ఆ విధంగా ఎక్కుతూ ఉంటారు ఎక్కేవాళ్ళు. ఇప్పుడు నేను దిగాలి. ఇక్కడ దిగాలంటే ఏం లేదు, సింపుల్. దీని మీద ఇట్లా 2 సార్లు ట్యాప్ చేశాను, ఆపేస్తారు బండి, అంతే సింపుల్. థ్యాంక్ యూ బ్రో. చూసారు కదా, ఇంకా ఆ విధంగా అయితే మనం ట్రాన్స్పోర్టేషన్ అయితే వాడుకోవచ్చు అండి. చాలా తక్కువ రేట్లో 25 రూపాయల్లోనే ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు ఈ జిబోటి ఊర్లో. బాగుంది ట్రాన్స్పోర్టేషన్. మన సైడ్ టాటా మ్యాజిక్లు ఇక్కడ ఈ విధంగా వాడుతున్నారు. అదే మీరు కానీ కార్లో వెళ్ళారే అనుకోండి, ఎంత అవుతుంది? ఒక 250, 300 రూపాయలు అవుతుంది. ఏముంటుందండి, ఏసీ ఉంటుంది లోపల, అంతే, అంత మించి తేడా ఉండదు. సేవ్ మనీ, మోర్ ట్రావెల్, అంతే. ఇలాంటి వీడియోలు మరెన్నో చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జిబోటి.